సో రేషన్ కార్డ్ అంటే ఇక సాధారణ కార్డ్ ఏం కాదు. పాస్‌పోర్టు, కరెన్సీ నోటు, ప్రభుత్వ భద్రతా పత్రాల్లో ఉండే ఒక టెక్నాలజీ. ఇప్పుడు తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డులో కూడా కనిపించబోతోంది. నకిలీ కార్డులకు పూర్తిగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులనైతే తీసుకురాబోతోంది. నకిలీ కార్డుల తయారీకి అవకాశం లేకుండా కార్డ్ అస్సలు ధనాన్ని సులభంగా గుర్తించేలా సివిల్ సప్లైస్ శాఖ ఆధునిక సాంకేతికతనైతే వినియోగిస్తోంది. పాస్‌పోర్ట్లు, కరెన్సీ నోట్లు, ఇతర కీలక ప్రభుత్వ పత్రాల్లో ఉపయోగించే భద్రతా సూత్రాల ఆధారంగా కార్డు రూపకల్పన చేసినట్లుగా తెలుస్తుంది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లు అయితే ఉండనున్నాయి. కార్డును కేవలం కళ్లతో చూసి మాత్రమే కాదు, స్పర్శ ద్వారా, ప్రత్యేక పరికరాల ద్వారా, డిజిటల్ స్కానింగ్ ద్వారా కూడా అసలు ధనాన్ని గుర్తించేలా ఈ భద్రతా వ్యవస్థను అయితే రూపొందిస్తూ ఉన్నారు. కార్డు ముందు భాగంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు అయితే ఉండనున్నాయి. ఈ కార్డులో లబ్ధిదారుడి పేరు కావచ్చు, అలాగే కుటుంబ వివరాలు, రేషన్ దుకాణం నెంబరు, ఇతర గుర్తింపు సమాచారం కూడా ఇందులో పొందుపరచనున్నారు. అలాగే సివిల్ సప్లైస్ కమిషనర్ అధికారిక సంతకానికి కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉన్నారు ఈ కార్డులో. అయితే ఈ కార్డులో అత్యంత కీలకమైన ఫీచర్ సెక్యూర్ హోలోగ్రామ్. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన హోలోగ్రామ్ ను కార్డుపై ముద్రించనున్నారు. దీన్ని సాధారణ ప్రింటింగ్ ద్వారా కాపీ చేయడం చాలా కష్టం. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే రిలీఫ్ టెక్స్ట్ ను కూడా ప్రత్యేకంగా పొందుపరుస్తూ ఉన్నారు. మరో ముఖ్యమైన భద్రతా అంశం మైక్రో టెక్స్ట్. అత్యంత సూక్ష్మ అక్షరాలతో ప్రత్యేక పదాలను కూడా ముద్రిస్తారు. ఇవి సాధారణంగా కనిపించవు. భూతద్దం లేదా మ్యాగ్నిఫికేషన్ పరికరం ద్వారా మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల నకిలీ కార్డులను గుర్తించడంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా డ్యూయల్ హిడెన్ ఇమేజెస్ అనే ప్రత్యేక ఫీచర్ కూడా ఉండనుంది. ఇందులో కార్డును ఒక నిర్దిష్ట కోణంలో తిప్పి చూసినప్పుడు మాత్రమే కనిపించే రహస్య గుర్తులను కూడా ఇందులో ఉంచుతున్నారు. ఉదాహరణకు జిఓటీజీ వంటి గుర్తులు ప్రత్యేక యాంగిల్లో మాత్రమే కనిపించేలా డిజైన్ చేస్తూ ఉన్నారు. దీంతో కార్డు నిజమైందో కాదో కూడా మరో స్థాయిలో పరిశీలించే అవకాశం ఉంటుంది. సాధారణ కంటికి కనిపించని యూబీ లోగో కూడా కార్డులో భాగం కానుంది. అల్ట్రా వయోలెట్ లైట్ లో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ లోగో కనిపిస్తుంది. బ్యాంక్ నోట్లు, పాస్పోర్ట్లు వంటి భద్రతా పత్రాల్లో ఉపయోగించే విధానంతో సమానమైన ఈ ఫీచర్ నకిలీ కార్డులను త్వరగా గుర్తించడంలో సహాయపడుతుంది. కార్డు బ్యాక్గ్రౌండ్ లో గిల్లోష్ ప్యాటర్న్ అనే ఒక సంక్లిష్ట రేఖాకృతినైతే ఉపయోగిస్తూ ఉన్నారు. గణిత సూత్రాల ఆధారంగా రూపొందించే ఈ డిజైన్ ను సాధారణ ప్రింటింగ్ లేదా ఫోటో కాపీ ద్వారా సరిగ్గా నకలు చేయడం చాలా కష్టం. అందువల్ల ఇది కార్డుకు మరో అదనపు భద్రతా పొరగా కూడా పనిచేస్తుంది. స్మార్ట్ రేషన్ కార్డు వెనక భాగంలో 20x20 మిల్లీమీటర్ల ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ లో లబ్ధిదారుడికి సంబంధించిన భద్రతా సమాచారాన్ని డిజిటల్ రూపంలో పొందుపరుస్తారు. అధికారిక సాఫ్ట్వేర్ లేదా అనుమతించబడిన స్కానింగ్ వ్యవస్థ ద్వారా మాత్రమే దీన్ని ధృవీకరించగలరు. డేటాలో మార్పులు, డూప్లికేట్ కార్డుల తయారీ, అనధికార వినియోగాన్ని అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. మరో ప్రత్యేకత ఎంబోస్డ్ అక్షరాలు. కార్డుపై కొన్ని వివరాలను పైకి లేచినట్లుగా ముద్రిస్తారు. చేతితో తాకినప్పుడు ఆ అక్షరాలు స్పష్టంగా మనకి తెలుస్తాయి. అంటే కార్డు భద్రతను కేవలం చూసి మాత్రమే కాదు, స్పర్శ ద్వారా కూడా పరిశీలించవచ్చు అన్నమాట. ఈ భద్రతా ఫీచర్లన్నింటినీ కలిపి ఉపయోగించడం వల్ల నకిలీ రేషన్ కార్డుల తయారీని అడ్డుకోవడంతో పాటు లబ్ధిదారుల వివరాలను వేగంగా డిజిటల్ గా ధృవీకరించే అవకాశం ఏర్పడుతుంది. రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరగడం, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందేలా చూడటం, డూప్లికేట్ కార్డుల సమస్యను తగ్గించడం, ఇవే ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యాలు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం నకిలీ కార్డులకు చెక్ పెట్టడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ కార్డును రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా పంపిణీ చేయనుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదే టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి.